హలో వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ కూడా మిస్ అవ్వకుండా చూడాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ సెషన్ ఈనాడు అండ్ అదేవిధంగా సాక్షి న్యూస్ పేపర్స్ నుంచి అండ్ ఇంపార్టెంట్ తెలుగు న్యూస్ పేపర్స్ నుంచి మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటివి ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఈరోజు ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్స్లో మనకి ఉత్తర భారతదేశంలో భూకంపాలు అన్నట్టుగా ఒక న్యూస్ ఆర్టికల్ భూకంపనలు చూస్తున్నాం. జనరల్గా ఇక్కడ ఎలాంటి విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే అసలు భూకంపాలు అనేటువంటి ఎర్త్క్వేక్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది, ఉత్తర భారతదేశంలోనే ఎందుకు ఎక్కువగా ఈ యొక్క ప్రకంపనలు అనేటువంటి వస్తుంటాయి అంటే అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో పాటు భారతదేశ రాజధానిలో కూడా మనకి ఈ యొక్క ఎర్త్క్వేక్ కనిపించింది. నేపాల్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ రిక్టార్ స్కేల్ పైన, రిక్టార్ స్కేల్ అంటే మనకి ఇక్కడ ఎర్త్క్వేక్ని కొలమానంగా తీసుకునేటువంటి ఒక స్కేల్ అనమాట. ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని కొలిచేటువంటి ఒక స్కేల్ 6.4గా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే తరచుగా ఉత్తర భారతదేశంలోనే ఎందుకు ఈ యొక్క భూకంపాలు వస్తున్నాయి, అదేవిధంగా భారతదేశంలో భూకంపాలు సంభవించేటువంటి జోన్స్ ఎన్ని ఉన్నాయి. ఓవరాల్గా మనకి 4 జోన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. జోన్ 2, 3, 4, 5. జోన్ 5లో ఎన్ని ఉన్నాయి, జోన్ 3లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరం ఎన్నో జోన్లో ఉంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగేటువంటి అంశాలు ఇవే. ముంబై ఎన్నో జోన్లో ఉంది, హైదరాబాద్, బెంగళూరు ఎన్నో జోన్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ రిక్టార్ స్కేల్ పైన 6.4గా తీవ్రత చూపించడం జరిగింది. సాధారణంగా ఎర్త్క్వేక్ అంటే భూమి కంపించడం, అందుకే ఎర్త్క్వేక్ ఆర్ ట్రిమర్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఎర్త్క్వేక్ ఎందుకు వస్తుందంటే భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు, ఎనర్జీ అనేది సడన్గా రిలీజ్ అయినప్పుడు. భూమి సాధారణంగా ప్లేట్ టెక్టానిక్స్ అంటే పలక విరూపక సిద్ధాంతం ఏదైతే మనం మాట్లాడుకుంటామో తెలుగులో, సో పలక విరూపక సిద్ధాంతంలో భాగంగా ప్లేట్ టెక్టానిక్స్ అనేటువంటి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కానీ భూమి అనేది భూమి లోపల సడన్గా శక్తి రిలీజ్ అయినప్పుడు, ఒక ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు భూమి కంపించడం జరుగుతుంది. ఆ ఎనర్జీ, ఆ శక్తి అనేది ఎక్కువగా రిలీజ్ అయితే భూమి ఎక్కువగా కంపిస్తుంది, అందుకే దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే భూ యొక్క అంతర్భాగంలో ఎర్త్క్వేక్ అంటే భూకంపం అనేది మొదలయ్యేటువంటి ప్రదేశం, అంటే భూకంపం పుట్టేటువంటి ప్రదేశాన్ని మనము ఫోకస్ అంటాము. భూకంపం పుట్టేటువంటి అంటే భూమి లోపల భూకంపం ఎక్కడైతే మనకి మొదటగా ఆరిజిన్ అవుతుందో అక్కడ దాన్ని ఏమని పిలుస్తామంటే ఫోకస్ అంటాం. ఫోకస్ పైన ఎగ్జాక్ట్గా భూమి యొక్క ఉపరితలం పైన, సర్ఫేస్ పైన భూకంపం అనేది మొదటగా ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ప్రదేశాన్ని మనము హైపో సెంటర్ లేదంటే ఎపీ సెంటర్ అంటాం. హైపో సెంటర్ లేదంటే ఎపీ సెంటర్ అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రెండు చాలా కీలకం అన్నమాట మనకి. అంటే భూకంపం మొదలయ్యేటువంటి ప్రదేశాన్ని ఫోకస్ అంటాం. అదే భూకంపం ఈ యొక్క భూమి యొక్క ఉపరితలం పైన ఎక్కడైతే మొదటగా సంభవిస్తుందో అంటే ఎగ్జాక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ దాన్ని ఎపీ సెంటర్ అంటాం. ఎపీ సెంటర్ అంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ఎపీ సెంటర్ ఎక్కడైతే నమోదవుతుందో దాని చుట్టుపక్కల తీవ్రత, భూకంపం యొక్క తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు, భూకంప కేంద్రం అంటే ఎపీ సెంటర్ అనేది భూ ఉపరితలం పైన, సర్ఫేస్ పైన ఎపీ సెంటర్ అనేది 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశం మొత్తము కూడా విపరీతంగా ఈ యొక్క డిజాస్టర్ అనేది సంభవించింది అనమాట. సో ఈ అంశం మనకి ఎవరు తెలియజేశారు, మనకి ఇక్కడ గమనిస్తే శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో నేపాల్లో ఈ యొక్క భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ భూకంప శాస్త్రాన్ని ఈ యొక్క చదివేటువంటి సైన్స్ని ఏమంటామంటే సెస్మాలజీ అంటాం. సో భూకంపాన్ని మనకు ఒక గ్రాఫ్ మీద చూపిస్తారు. దాని యొక్క రిక్టార్ స్కేల్ ఎంతైతే నమోదు చేస్తుందో ఆ గ్రాఫ్ మీద చూపిస్తారు. ఆ గ్రాఫ్నే మనము సెస్మోగ్రాఫ్ అంటాం. గ్రాఫ్ని మనము సెస్మోగ్రాఫ్ అంటాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఈ యొక్క రిక్టార్ స్కేల్ పైన తీవ్రత అనేది ఎలా నమోదు చేస్తారు, రిక్టార్ స్కేల్ పైన ఉన్నటువంటి తీవ్రతని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఉదాహరణకి రిక్టార్ స్కేల్ పైన 1, 2 మధ్యలో రీడింగ్ చూపించింది అనుకోండి, అది మైక్రో. 1 లేదా 2కు మధ్యలో చూపిస్తే మైక్రో. అలా మనకి 5 వరకు అంటే 5 పాయింట్ల వరకు రిక్టార్ స్కేల్ పైన భూకంపం అనేటువంటిది లైట్ అంటే తేలికైనటువంటి భూకంపం. 5 నుంచి 6 మధ్యలో వచ్చేటువంటి భూకంపం దాని యొక్క తీవ్రత మోడరేట్. తర్వాత 6 నుంచి 7 పాయింట్ల మధ్యలో వచ్చేటువంటి భూకంపం
స్ట్రాంగ్ ఎర్త్క్వేక్ అంటాం, అంటే తీవ్రమైనటువంటి ఎర్త్క్వేక్గా మనం పరిగణించవచ్చు. ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి, నేపాల్లో మనకు వచ్చినటువంటి భూకంపం రెక్టార్ స్కేల్ పైన 6.4గా చూపించడం జరిగింది. అంటే నేపాల్లో వచ్చినటువంటి భూకంపం కొంచెం స్ట్రాంగ్ ఎర్త్క్వేక్గా మనం పరిగణించవచ్చు. 7 కంటే అబోవ్ అంటే దాన్ని మేజర్ అంటాం. 8 నుంచి 9 లోపు గ్రేట్ అంటే హెవీ రిస్క్ అనమాట. ఎక్కువగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఈ యొక్క భూకంపాలు వచ్చినప్పుడు సంభవించడం జరుగుతుంది. అండ్ ఇదే ఆర్టికల్లో మనము భారతదేశంలో మేజర్ ఎర్త్క్వేక్స్ అనేటువంటి ఎప్పుడెప్పుడు వచ్చాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. దానికి వెళ్ళే ముందు అసలు భారతదేశంలో ఎర్త్క్వేక్ జోన్స్ అనేటువంటివి ఏ విధంగా మనం చర్చించుకుంటాం. ఎందుకు ఈ జోన్స్ అంటే దాని యొక్క తీవ్రతను బట్టి, ఎర్త్క్వేక్ యొక్క తీవ్రతను బట్టి, భూకంపం యొక్క తీవ్రతను బట్టి ఈ యొక్క ఎర్త్క్వేక్ జోన్స్ అనేటువంటివి మనము ఇక్కడ డివైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఓవరాల్గా భారతదేశంలో ఎర్త్క్వేక్ జోన్స్ అనేటువంటివి ఎన్ని డివైడ్ చేసుకున్నామంటే టోటల్గా 4 డివైడ్ చేసుకోవడం జరిగింది. జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2. జోన్ 5, 4, 3, 2 దాని యొక్క తీవ్రతను బట్టి. జోన్ 5 వచ్చేసి మనకి హెవీ రిస్క్ ఆర్ వెరీ హై రిస్క్ అని చెప్పవచ్చు. జోన్ 5 వచ్చేసి వెరీ హై రిస్క్. ఉదాహరణకి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అర్థం చేసుకోవాలి అంటే జోన్ 5లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరం శ్రీనగర్. జోన్ 5లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరం గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీనగర్. అదేవిధంగా ఈ జోన్ 5లో ఎర్త్క్వేక్ యొక్క తీవ్రత ఎట్లా ఉంటుందంటే 7 నుంచి 9 పాయింట్ల వరకు రెక్టార్ స్కేల్ పైన చూపించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క దీని యొక్క తీవ్రత ఎంత ఉంటుందంటే వెరీ హై రిస్క్ ఏరియా. ఇది ఎక్కువగా జోన్ 5 అనేది మనకి హిమాలయ పర్వత ప్రాంతాల్లో అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జోన్ 5 అనేది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ స్టేట్ కూడా రెడ్ కలర్లో మార్క్ చేసినటువంటి అన్ని కూడా జోన్ 5గా పరిగణించడం జరుగుతుంది. తర్వాత జోన్ 4లో ముఖ్యమైనటువంటి నగరం ఏంటంటే న్యూఢిల్లీ. ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ జోన్ 4. జోన్ 4లో మనకి ముఖ్యమైనటువంటి నగరం జోన్ 4లో ఢిల్లీలో ఉంది. అందుకే హై రిస్క్ జోన్లో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే న్యూఢిల్లీలో కూడా ఈ యొక్క ప్రకంపనలు ఒక 20 సెకండ్ల పాటు ఈ యొక్క ప్రకంపనలు అనేటువంటివి కనిపించడం జరిగింది. అది మనకి న్యూస్ పేపర్లో చూసాము ఇప్పుడు. అంటే జోన్ 4లో న్యూఢిల్లీ ఉంది. అదేవిధంగా జోన్ 3లో మనకి ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై నగరం అనేది జోన్ 3లో ఉంది. అదేవిధంగా అసలు తక్కువ రిస్క్ ఉన్నటువంటి జోన్లో ఏ నగరాలు ఉన్నాయి? తక్కువ రిస్క్ ఉన్నటువంటి జోన్ అంటే జోన్ 2లో లో రిస్క్ జోన్ దట్ ఈస్ ఆ పర్టికులర్ జోన్లో ఏ నగరాలు ఉన్నాయి? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి మీ యొక్క ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ ఆన్సర్ అనేటువంటిది నేను మళ్ళీ రిప్లై అనేది ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై అనేది ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను అడిగినటువంటి క్వశ్చన్ జోన్ 2 కిందకి వచ్చేటువంటి నగరాలు ఏమిటి? ఆల్రెడీ నేను జోన్ 5లో శ్రీనగర్, జోన్ 4లో ఢిల్లీ, జోన్ 3 ముంబై, వాటి యొక్క తీవ్రత ఇక్కడ రాశాను. జోన్ 4లో తీవ్రత వచ్చేసి రెక్టార్ స్కేల్ పైన 7 నుంచి 9 పాయింట్లు అండ్ జోన్ 4లో 6 నుంచి 7 పాయింట్లు రిక్టార్ స్కేల్ పైన చూపిస్తుంది. జోన్ 3లో 4 నుంచి 6 పాయింట్లు రిక్టార్ స్కేల్ పైన చూపించడం జరుగుతుంది. ఇది మనకి భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా మొత్తం మీదకి మీరు గమనిస్తే 59% కంప్లీట్గా ఎర్త్క్వేక్ ప్రోన్ అంటే భూకంప దుర్బలమైనటువంటి ప్రదేశంగా మనం పరిగణించవచ్చు. భారతదేశంలో దాదాపుగా అరౌండ్ ఒక 60% భూకంపానికి ఎక్కువగా ఆకర్షణీయమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే ఎక్కువగా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎందుకు వస్తాయంటే మనకి ఈ యొక్క హిమాలయన్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఏషియన్ ప్లేట్కి ఢీకొంటుంది కాబట్టి ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ ఆర్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఈ యొక్క ఇండియాలో ఎక్కువగా భూకంపాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఏపీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ మీరు గమనిస్తే ఏపీ అభివృద్ధికి నెదర్లాండ్ సహకారం, ఇలాంటి ప్రశ్నలు మనకి ఇలాంటి అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఏ దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించి సహకారం అందించబోతుంది అనే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నెదర్లాండ్ అండి. సో నెదర్లాండ్ ఈ యొక్క నెదర్లాండ్ కంట్రీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక శిక్షణా సంస్థలు అదేవిధంగా విశ్వవిద్యాలయాలు పరిశ్రమల విషయంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యా సహకారం అనేది నెదర్లాండ్ గవర్నమెంట్ అందిస్తున్నట్టు మనకి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు రీసెంట్గా ఆ కంట్రీ యొక్క పర్యటనలో భాగంగా అక్కడ ఒప్పందాలు అనేటువంటి చేసుకొని వెల్లడించడం జరిగింది. సో నెదర్లాండ్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇది ఒకసారి చర్చిద్దాం. ఇప్పటి వరకు భారతదేశంలో మేజర్గా వచ్చినటువంటి ఎర్త్క్వేక్స్ ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు భారతదేశంలో వచ్చినటువంటి మేజర్ ఎర్త్క్వేక్స్ ఒకసారి చూస్తే, సో ఒకటి వచ్చేసి మనకి 2015లో నేపాల్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్. సో నేపాల్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ ఆటోమేటిక్గా మనకి బీహారు, అస్సాం ప్రాంతంలో కూడా ఆ యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ రిక్టార్ స్కేల్ పైన 7.9. నేపాల్లో దాదాపుగా ఒక 9,000 మంది జనాభా చనిపోయారండి ఆ టైంలో. ఎంతో ఆస్తి నష్టం కూడా 2015 సంవత్సరంలో. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 2001 భుజ్ లేదా కచ్ ఎర్త్క్వేక్ అనేటువంటిది, దీన్నే భుజ్ ఎర్త్క్వేక్ అని కూడా అంటాం. అండ్ ఇంకొక విషయం ఎర్లీ అవర్స్, వేకువజామున వచ్చేటువంటి ఎర్త్క్వేక్స్ కానివ్వండి, వేకువజామున వచ్చేటువంటి సునామీలు కానివ్వండి, చాలా తీవ్రతని సృష్టించడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7.7 అనేటువంటిది మనకి రిక్టార్ స్కేల్ పైన చూపించడం జరిగింది. చాలా డివాస్టేషన్ అయితే మనకి కనిపించింది. తర్వాత మనకి లాతూర్ ఎర్త్క్వేక్ కూడా చాలా ఇంపార్టెంట్. లాతూర్ అనేటువంటి మనకి మహారాష్ట్ర స్టేట్లో ఉంది. ఇది మనకి గతంలో భారతదేశంలో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ యొక్క లిస్ట్ అండి, వాటి యొక్క తీవ్రత కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే విచ్ ఇస్ ద సేఫెస్ట్ జోన్ ఇన్ ఇండియా, దట్ ఈస్ డెక్కన్ పీఠభూమి ఏదైతే ద్వీపకల్పం ఏదైతే ఉందో, సో అదంతా కూడా ఎర్త్క్వేక్కి సేఫెస్ట్ జోన్ అనమాట. పెద్దగా భూకంపాలు అనేటువంటివి రావు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే మేడిగడ్డలో డిజైన్ నాణ్యతా లోపాలు అనేటువంటివి. అసలు మేడిగడ్డ రిజర్వాయర్ అనేటువంటిది ఎక్కడ నిర్మించారు, ఏ రివర్ పైన నిర్మించారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇది గోదావరి నది పైన నిర్మించడం జరిగింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క మేడిగడ్డ రిజర్వాయర్ అనేది నిర్మించడం జరిగింది. ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే దాని యొక్క వన్ ఆఫ్ ద పిల్లర్ కుంగిపోవడం జరిగింది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద బ్యారేజ్గా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాటిల్లో ఒక పెద్ద బ్యారేజ్గా పరిగణించినటువంటి ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు కట్టినటువంటి 2-3 సంవత్సరాలకి నాణ్యత లోపాలు చూపించడం అనేది ఒక పెద్ద కన్సర్న్గా మనం చూసుకోవచ్చు. దీనిపైన రిపోర్ట్ అనేది రీసెంట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అసలు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఏంటి, ఇది దీంట్లో మెంబర్స్ ఎవరు ఉంటారు, అసలు ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని యొక్క పనులేంటి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేడిగడ్డ రిజర్వాయర్ అనేది ఏ ప్రాజెక్టులో భాగంగా కట్టారు అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా కట్టారు. తర్వాత ఏ నది పైన, గోదావరి నది పైన, ఏ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ వచ్చినటువంటి ఇష్యూని ఎవరు దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు లేదా ఎవరు దీనిపైన నిఘా పెట్టారు, రీసెంట్గా ఎవరు రిపోర్ట్ ఇచ్చారు అంటే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అసలు ఈ జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎలా వచ్చిందంటే మనకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేటువంటిది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ లేదా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది 2021 సంవత్సరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది 2021 సంవత్సరంలో భారత పార్లమెంటు రూపుదిద్దింది. ఈ చట్ట ప్రకారం కొన్ని కమిటీస్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీస్ అనేటువంటి ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి డ్యామ్స్ పట్ల వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు, సర్వేలెన్స్ అనేటువంటి నిర్వహిస్తుంటారు, పాలసీ మేకింగ్ చేస్తూ ఉంటారు, టెక్నికల్ ఫెయిల్యూర్స్ మొత్తం కూడా చూస్తుంటారు, డిజైన్స్ లోపాలు చూస్తూ ఉంటారు. వాటికి అంటే అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అంతర్రాష్ట్ర డ్యామ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పరిష్కరించేటువంటి అవకాశం ఈ పర్టికులర్ చట్టానికి ఇవ్వడం జరిగింది. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గురించి, ఆ చట్టం అనేటువంటిది ఏ ఇయర్లో వచ్చింది. సో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 అండ్ ఇట్స్ ప్రొవిజన్స్. మనకి డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేటువంటిది పార్లమెంట్ తీసుకొచ్చినటువంటిది. ఎందుకు తీసుకొచ్చారంటే డ్యామ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ లోపాలు ఏవైనా ఉన్నట్టయితే, వాటి యొక్క మెయింటెనెన్స్ లోపాలు ఏవైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించి మొత్తం కూడా చూసుకోవడం కోసం ఈ యొక్క చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం మనకి జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క బాడీస్ అనేటువంటివి సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జాతీయ స్థాయిలో మనకి నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ, ఒక కమిటీని ఏర్పాటు చేసింది జాతీయ స్థాయిలో. వాళ్ళు ఏం చేస్తారు అంటే రెస్పాన్సిబుల్ ఫర్
ఓవర్సీయింగ్ డ్యామ్ సేఫ్టీ అండ్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ యొక్క విధానపరమైనటువంటి అంశాలు మొత్తం కూడా వీరు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరు? నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వీళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇష్యూస్, అంటే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తారు. అదేవిధంగా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అదేవిధంగా చైర్మన్ ఆఫ్ సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ హెడ్స్ డ్యామ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అండ్ ద నేషనల్ లెవెల్. అట్ ద నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఉంటారో వారు ఈ నేషనల్ లెవెల్లో ఆయన అధ్యక్షులుగా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ లెవెల్లో స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ, ఇదొకటి స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ. అదేవిధంగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, ఈ రెండు సంస్థల్ని, ఈ రెండు బాడీస్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి వీరు కమ్యూనికేట్ అయ్యి ఆ యొక్క డ్యామ్కి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ కానివ్వండి, డిజైన్ లోపాలు కానివ్వండి, సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మేడిగడ్డ రిజర్వాయర్ ఏదైతే మనకి ఈ యొక్క డ్యామ్ బ్యారేజ్ ఏదైతే ఇష్యూ అయిందో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని రిపోర్ట్ అడగడం జరిగింది. సో ఆ రిపోర్ట్ విషయాలు కూడా కొన్ని డిజైన్ లోపాలు ఉన్నాయి. అదేవిధంగా దీన్ని ఆ 7th పిల్లర్ మొత్తాన్ని కూడా 7వ బ్లాక్ మొత్తాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించాలి అన్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్లో రావడం జరిగింది. అదేవిధంగా మనకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ విధంగా పనిచేస్తుంది, ఒకసారి చూద్దాం. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ మనకి. ద అథారిటీ విల్ హెడెడ్ బై ద చైర్మన్, అంటే ఈ అథారిటీకి ఒక చైర్మన్ ఉంటారు అండ్ అసిస్టెడ్ బై 5 మెంబర్స్, అంటే 1+5 మెంబర్స్ అంటే 6 మంది కూడా ఏ అంశాల్లో పరిగణిస్తారు అంటే పాలసీ అండ్ రీసెర్చ్ ఆఫ్ డ్యామ్, టెక్నికలిటీ ఆఫ్ డ్యామ్, అదేవిధంగా రెగ్యులేషన్ ఆఫ్ డ్యామ్, అదేవిధంగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని అధిగమించాలి, రెసిలెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్. సో ఈ 5 అంశాల్లో ఈ యొక్క బాడీ, ఈ యొక్క అథారిటీ అనేది పర్యవేక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. అండ్ 4 రీజనల్ ఆఫీసెస్ కూడా మనకి ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనకి జాతీయ స్థాయిలో సెంటర్ ఆల్సో కన్స్టిట్యూట్ ఏ 22 మెంబర్ నేషనల్ కమిటీ, నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో ఆ కమిటీలో 22 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులందరికీ కూడా చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే హెడెడ్ బై ద సిడబ్ల్యూసి, ఇందాకే మాట్లాడుకున్నాం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయనే దీనికి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో ఈ అథారిటీ ఏం చేస్తుందంటే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్తో లింక్ అవుతూ ఎప్పటికప్పుడు సమస్యల్ని రిజాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్యామ్ని పర్యవేక్షిస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. సో ఒక డ్యామ్ అనేది అబౌవ్ 15 మీటర్స్ ఎత్తున్నట్టయితే అలాంటి డ్యామ్స్ దీని యొక్క పర్యవేక్షణలోకి వస్తాయి, దీని యొక్క అండర్లోకి వస్తాయి. అదేవిధంగా ఏదైనా ఒక డ్యామ్ అనేది 10 నుంచి 15 మీటర్ల డ్యామ్ యొక్క హైట్ అనేటువంటిది 10 నుంచి 15 మీటర్ల ఎత్తున్నట్టయితే, అంటే బిలో 10 మీటర్స్ డ్యామ్స్ ఏవి కూడా దీని యొక్క కంట్రోల్లోకి రావు. ఇదొక పాయింట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. అదేవిధంగా న్యూస్లో మరొక ఆర్టికల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలా అంశాలు చర్చించి వాటికి ఆమోదం అనేటువంటి తెలపడం జరిగింది. ఆమోదం తెలిపినటువంటి క్యాబినెట్ ఏదైతే మనకి అంశాలు ఉన్నాయో వాటిలో కొన్ని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అందులో ఒకటి వచ్చేసి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది నిర్వహించబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలపజేసింది. అంటే ఈ నెల 21వ డే నుంచి సమగ్ర కుల గణన రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమగ్ర కుల గణన నిర్వహించి పబ్లిష్ చేసింది? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్లో ఏ కులానికి ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, వారి యొక్క పర్సంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ కుల గణన అనేటువంటిది 92 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు క్యాబినెట్లో చర్చించినటువంటి అంశాల్లో 11,700
11,700 ఆరోగ్య సురక్ష శిబిరాలు అనేటువంటివి నిర్వహించడం జరిగింది. గ్రూప్ 2 స్టేట్ కరెంట్ అఫైర్స్లో మనకి హెల్త్ సెక్టార్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఆరోగ్య సురక్ష శిబిరాలు అనేటువంటి నిర్వహించారు అంటే 11,700 చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే మరొక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ క్యాబినెట్ మీటింగ్ నుంచి. సో క్యాబినెట్ మీటింగ్లో ఒక అంశాన్ని ఆమోదం తెలిపారు. అదేంటంటే 902 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి సోలార్ ప్లాంట్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని మనకి ఎకోరన్ ఎనర్జీ ఇండియా ఏ సంస్థకి ఇచ్చారు? ఎకోరన్ ఎనర్జీ ఇండియా అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఇవ్వడం జరిగింది. వారు నంద్యాల మరియు కడప జిల్లాలలో 5,400 ఎకరాలు, ఎన్ని ఎకరాలండి? 5,400 ఎకరాల్లో ఈ యొక్క సోలార్ పార్క్ లేదా సోలార్ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు. ఒకటి నంద్యాల, కడప డిస్టిక్స్లో. స్పెసిఫిక్గా ఏపీ కరెంట్ అఫైర్స్ ఇంతే స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, అండ్ అనకాపల్లి డిస్టిక్లో పూడిమడక దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎన్టీపీసీకి అందజేయడం జరిగింది. సో 1200 మెగావాట్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎన్టీపీసీకి అందజేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎన్టీపీసీకి అందజేయడం జరిగింది. సో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇది ఒక హైడ్రోజన్ హబ్గా నిర్వహించబోతున్నారు. ఈ 1200 మెగావాట్స్ అనేటువంటిది హైడ్రోజన్ హబ్గా మార్చబోతున్నారు ఈ యొక్క ఏరియా మొత్తాన్ని కూడా. ప్లీజ్ టు రిమెంబర్ దీస్ పాయింట్స్. అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర హైడ్రోజన్ హబ్ అనేటువంటిది ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? సారీ అండి, ఇక్కడ ఒక చిన్న ఎర్రర్. 1200 మెగావాట్స్ కాదు, హైడ్రోజన్ హబ్ కొరకు 1200 ఎకరాల భూమి అనేటువంటిది. సో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గతంలో థర్మల్ ప్రాజెక్టుకు 1200 ఎకరాలు ఇచ్చినటువంటి ఏపీఐఐసి ఇందులో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకి కొంత సహాయం, అంటే కొంత గవర్నమెంట్ ఇచ్చిన 95 crores అనేటువంటిది ఇవ్వడం జరిగింది పెట్టుబడి కింద. సో 1200 ఎకర్స్లో హైడ్రోజన్ హబ్ అనేది ఎక్కడ రాబోతుంది? పూడిమడక వద్ద, అనకాపల్లి డిస్టిక్. ఏ కంపెనీకి? ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి నంద్యాల అండ్ కడప డిస్టిక్స్లో 5,400 ఎకరాలు సోలార్ పవర్ ప్రాజెక్ట్కి అందజేయడం జరిగింది. అదేవిధంగా సాకేత్ మైనేని అనేటువంటి వ్యక్తి మనకి ఈజ్ అ టెన్నిస్ ప్లేయర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకి స్పోర్ట్స్ అండ్ పర్సన్స్, ఏ స్పోర్ట్కి ఏ పర్సన్ అంటే సాకేత్ మైనేనికి టెన్నిస్ క్రీడాకారుడు. ఈయనకి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం అనేటువంటిది క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. సో ఈ అంశాలు అనేటువంటివి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ మరొక అంశం ఏంటంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 4 జోన్స్ ఉన్నాయండి. 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 1, 2, 3, 4 శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం దగ్గర వరకు మన రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలని ఒక 4 జోన్స్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ 4 జోన్లు కాస్త 6 జోన్లుగా పెంచుతున్నట్టు అండ్ 2 మల్టీ జోన్స్గా తయారు చేస్తున్నట్టు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగస్తులు ఎవరైతే మన ఆ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారి కోసం ఈ యొక్క జోన్స్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. అండ్ ఆరోగ్యశ్రీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జనవరి 1వ తేదీ నుంచి, అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి ప్రతి మండలంలో కూడా ఈ యొక్క హెల్త్ క్యాంప్స్ అంటే వైద్య క్యాంపులు అనేటువంటి నిర్వహించబోతున్నారు. ఈ జనవరి 1, 2024 అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఆర్టికల్స్. సో ఇంతటితో ఈరోజు సెషన్ని కంప్లీట్ చేసుకుందాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్, ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్.
ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.